నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన వీడియోలో అసిడిటీ గురించి తెలుసుకుందాం. ఈ అసిడిటీ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, దాన్ని మనం ఏ విధంగా, ఆహార నియమాలు ఏంటి, దాంట్లో గృహ వైద్యం ఏంటి, ఆయుర్వేద వైద్యం ఏంటి, ఇది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక మొట్టమొదటిగా మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు దాన్ని అనుసరించి మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అసిడిటీ అంటే ఏంటి అంటే, మనం తిన్న ఆహారం పూర్తిగా సంపూర్ణంగా జీర్ణం కాకపోవడం వల్ల, జీర్ణాశయంలో పూర్తిగా జీర్ణం కాక, జీర్ణాశయంలో ఉత్పన్నమైనటువంటి యాసిడ్ రిఫ్లెక్ట్ వల్ల గ్యాస్ మన బాడీలో చేరుతుంది. అది ఎలాంటి తీవ్రతంగా ఉంటుందంటే, దాని లక్షణాలు వచ్చేసి, మనం తిన్న ఆహారం తర్వాత విపరీతంగా కడుపు ఉబ్బరంగా ఉంటుంది, ఆయాసంగా ఉంటుంది, చెమటలు పడుతుంటాయి కొంతమంది కడుపంతా తిప్పేసినట్టుగా ఉంటుంది, 4 అడుగులు వేయాలన్నా కానీ బాడీ సహకరించదు, విపరీతంగా తేపులు వస్తుంటాయి, కొంతమందికి అపాన వాయువులు వస్తుంటాయి, కొంతమందికి అన్నం దగ్గర నుంచి అక్కడే పడుకోవాలనిపిస్తుంటుంది, మరి కొంతమందికి అయితే ఎక్కడ పట్టుకున్నా కానీ తేపులు వస్తుంటాయి. ఇది హైపర్ ఎసిడిటీ ఎక్కువైపోవడం వల్ల. ఇంకా కొంతమందికి ఈ గ్యాస్ కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు బాధపడుతున్నప్పుడు కొంతమంది గుండెల్లో పట్టేసినట్టుగా ఉంటుంది, అదేవిధంగా వీపులో కూడా ఏదో లాగినట్టు అనిపిస్తుంటుంది, కొంతమందికి ఈ తలంతా పట్టేసి టెన్షన్గా ఉంటారు, కొంతమందికి ఆ టెన్షన్ తోటి చెమట వచ్చేసి బీపీ కూడా డౌన్ అవుతుంటుంది, కొంతమంది బీపీ కూడా పెరుగుతుంటుంది. ఇలాంటి లక్షణాలు మీలో ఎవరికైనా ఉంటే అది ఖచ్చితంగా అసిడిటీ అని మీరు అర్థం చేసుకోవాలి. అసలు ఈ లక్షణాలు ఎందుకు వస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. మనం తిన్న ఆహారం మన శరీరానికి ఎంత కావాలో అంతకంటే ఎక్కువ తినడం వల్ల, అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఉదయం 9 గంటలకు 10 గంటలకి ఒక 4 దోశలు తిన్నారు, మనం టైం చూసుకొని తింటాం, అది మనకి అరిగిందా లేదని మనం ఆలోచించాం, ఒకటైందా తిందాం అనే మైండ్లోనే ఉంటాం. కానీ అదే మనం తిన్న ఆహారం మనం చేసే పనికి సంబంధం ఉందా లేదంటే ఆకలి అవుతుందా అని చూసుకోకుండా దాని కడుపులోకి లోడ్ వేస్తూ ఉంటాం. అంటే మన డస్ట్బిన్లో తీసుకుపోయి మనం చెత్త వేస్తున్నట్టు మన కడుపులో మన ఆహారం వేస్తూ ఉండడం వల్ల దాని లోడ్ పెరిగిపోతూ వస్తుంది. ఎప్పుడైతే లోడ్ పెరుగుద్దో ఆటోమేటిక్గా మనకి గ్యాస్ ఫామ్ అయ్యేసి అది మనల్ని ఇబ్బంది పెడుతుంది. నెక్స్ట్, చాలామంది మీరు చూస్తూ ఉంటారు, ఆహారం తర్వాత వెమ్మటే పండ్లు తినడం. పండ్లు తింటే కూడా గ్యాస్ వస్తుందని మీకు డౌట్ రావచ్చు. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు అంటే, మనం తిన్న ఆహారం ఏంది, మనం ఉడకబెట్టినటువంటిది, పండు ఏంటి, ఉడకబెట్టినటువంటిది. ఈ రెండు ఒకేసారి తినడం వల్ల కూడా ఖచ్చితంగా గ్యాస్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్, ఆహారం తిన్న వెమ్మటే సిగరెట్లు తాగడం, తర్వాత ఆహారం తిని కొంచెం తేలికపాటి నడక కూడా లేకుండా తిన్న వెమ్మటే బెడ్ ఎక్కి పడుకోవడం వల్ల కూడా మనకి గ్యాస్ ఫామ్ ఎక్కువ వస్తుంటుంది. అదేవిధంగా విరుద్ధ ఆహారం కలిపి తినడం వల్ల, విరుద్ధ ఆహారాలు అంటే ఏంటి అంటే, సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, చేపలు తిన్నాము, ఆ రోజు పాలతో సంబంధించిన ఏ పదార్థం కూడా తినకూడదు. అంటే సపోజ్ చేపల కూర తిని పెరుగు, మజ్జిగ, పాలు ఇలాంటివి తీసుకోకూడదు. ఏమవుతుంది అంటే, ఈ రెండు కాంబినేషన్ వల్ల ఆ రెండు విరుద్ధ ఆహారాలు మనకు జీర్ణాశయంలో పోయేసి యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. అది కొన్ని రోజులకి ఏమవుతుందంటే స్కిన్ డిజీజ్, సోరియాసిస్, ఇచ్చింగు, డైజెషన్ సిస్టమ్ మీద పూర్తిగా దాని పట్టుత్వం కోల్పోయి మనకి ఇలాంటి వ్యాధులు వస్తుంటాయి. తర్వాత ఆహారం తినేటప్పుడు కూడా ఎక్కువగా నీళ్ళు తాగడం. కొంతమంది గుట్టకు నీళ్ళు తాగుతూ ఉంటారు, అది కూడా సరైన పద్ధతి కాదు. అదేవిధంగా మనం తినే ఆహారం కూడా స్పీడ్గా తినడం. మీరు చూడండి, ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో కొంతమంది టిఫిన్లు కూడా క్యాబ్లో కూర్చొని 4 స్పూన్లు తినేసి హడావుడిగా వాళ్ళు పక్కన పెట్టుకోవడం,
లేదు అంటే ఉపవాసాలు ఉదయం పూట ఏం తినకుండా ఉండడం, ఇది కూడా గ్యాస్ ఫామ్ ఎక్కువ చేసేదానికి అవకాశాలు ఉండేటువంటి పరిస్థితి. మనం చెప్పుకునేటువంటి అన్ని రకాలైనటువంటి పద్ధతుల వల్ల ఈ ఎసిడిటీ అనేది ఎక్కువగా వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మోషన్ ఫ్రీగా రాదు. ఎప్పుడైతే విరేచనం సాఫీగా అవుద్దో అప్పుడు కూడా ఈ యాసిడిటీ అనేది రాకుండా ఉంటుంది. తర్వాత మనం దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, మొట్టమొదటిగా మీరు తినే ఆహారంలో ఖచ్చితంగా మీరు ఆవు నెయ్యి అనేది మీ ఆహారంలో ఒక భాగంగా మీరు చేర్చుకోండి. మొదటి ముద్దలో ఒక 2 స్పూన్లు ఆవు నెయ్యి వేసుకొని తినడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే మంట పెరగాలి అంటే మనం ఏం చేస్తాం, అగ్నిహోత్రంలో ఇలాంటి చేసేటప్పుడు ఆవు నెయ్యి వేస్తాం. ఎందుకు అంటే అగ్ని పెరుగుద్ది. అదేవిధంగా మన బాడీలో జఠరాగ్ని పెరగాలి అంటే ఆవు నెయ్యి ఖచ్చితంగా పడాల్సిందే. సార్ మీ గేదె నెయ్యి తినచ్చా అంటే తినద్దు. ఎందుకు అంటే గేదె నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి గేదె నెయ్యి వద్దు. అదే ఆవు నెయ్యి వేసుకుంటే మీకు చెడ్డ కొలెస్ట్రాల్ కరగదీస్తుంది, మంచి కొలెస్ట్రాల్ ఉంచుద్ది అనమాట. అందుకని మీరు ఆవు నెయ్యితో మొదటి ముద్ద తినండి. నెక్స్ట్ మీరు ఉదయం లేవడంతో గోరువెచ్చని నీళ్ళు ఒక 2 గ్లాసులు తాగండి. అదేవిధంగా రాత్రి పడుకోబోయేటప్పుడు కూడా ఒక గ్లాస్ నీళ్ళు తాగండి. ఎలా తాగాలి అంటే, మనం టీలు కాఫీలు ఉదయాన్నే తాగుతారు, అవి పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఈ ఎసిడిటీ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఖచ్చితంగా మీరు పాలతో చేసేటటువంటి ఏ పదార్థాలు కూడా తీసుకోకూడదు. అంటే పాలు కానీ టీ కాఫీ ఇలాంటివన్నీ కూడా బంద్ చేయాలి. గోరువెచ్చని నీళ్ళు కూడా మీరు టీ తాగినట్టే సిప్ నిదానంగా ఉదయం లేవడంతో మీరు తాగాలి. కొంతమందికి నీళ్ళు తాగడం ఇష్టంగా ఉండదు, వామిట్ అవుద్ది. ఏం కాదు, 2-3 రోజులు అలవాటైతే ఇబ్బంది ఏం లేదు. ఉదయం నీళ్ళు తాగడం వల్ల కొంతమందికి ఈ వామిటింగ్ వచ్చేటట్టు సెన్సేషన్ ఉంటుంది, ఏమో వాంతి వచ్చిందని. ఒకవేళ ఏం భయపడాల్సిన అవసరం లేదు. 2-3 గ్లాసులు నీళ్ళు తాగినా కానీ ఆ లోపల ఉన్నటువంటి ఆ కఫం అంతా బయటకు వచ్చేస్తాయి, అప్పుడు క్లియర్ అయిపోద్ది. కొత్తగా అలవాటు భయపడే వాళ్ళు మాత్రం ఏం భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత మీరు ఉదయం లేచి ఒక అరంగుళం అల్లం ముక్క, ఒక చిటికెడు సైంధవలం 2 కలిపి నోట్లో పెట్టుకొని చప్పరిచ్చి ఆ రసాన్ని మింగుతూ ఉంటే కూడా మీకు ఈ ఎసిడిటీ అనేది రాకుండా ఉంటుంది. ఒకవేళ ఎక్కువగా ఈ ఆయాసంతో అన్నం తినడం ఏమంటే ఆయాసంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు అలాంటి లక్షణాలు ఉంటే మీరు ధనియాల కషాయం, మీరు ఒక గ్లాసు నీళ్ళు, ఒక స్పూన్ ధనియాలు వేసి కాచుకొని తాగితే మీకు చాలా తొందరగా ఉపశమనంగా ఉంటుంది. ఆహారం తర్వాత ఒక స్పూను సోంపు, మనకి చిల్లరంగల్లో దుకాణంలో దొరుకుతుంది, సోంపు అని అడగండి. ఆ సోంపు తెచ్చుకొని మీరు తిన్న తర్వాత ఒక స్పూన్గా నమిలి ఆ రసాన్ని మింగితే కూడా మీకు ఎసిడిటీ అనేది రాకుండా ఉంటుంది. పాత రోజుల్లో మనకి ప్రతి ఒక్కరు కూడా భోంచేసిన తర్వాత మనం తాంబూలం వేసుకునేవాళ్ళం. అది కూడా మంచి డైజెషన్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఎవరు వేసుకోవట్లేదు. ఇలాగా ఎసిడిటీ రాకుండా ఉండాలంటే మన ఆహారంలో మధ్యాహ్నం ఖచ్చితంగా మీరు భోంచేసిన తర్వాత తాంబూలం అనేది వేసుకోండి. దాంట్లో మళ్ళీ జర్దాలు కిల్లీలు ఇట్లాంటివి వేసుకోవద్దు. తాంబూలం అంటే తమలపాకు నీట్గా కడిగి ఆ కొనలు తుంచి లైట్గా సున్నం రాసి దాని మీద పోక, జాపత్రి, యాలుక్కాయ, లవంగం ఇలాంటి సుగంధభరితమైనటువంటి ద్రవ్యాలు వేసి దాన్ని తింటే మీకు చిగుళ్ళ నుంచి వచ్చేటటువంటి రక్తం తగ్గుద్ది. అదేవిధంగా ఈ నోటి వాసన రాకుండా ఉంటుంది, పళ్ళు గట్టిగా ఉంటాయి, కాల్షియం వస్తుంది, జీర్ణశక్తి పెరుగుద్ది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి తాంబూలం వల్ల. అందుకని మీరు భోజనం చేసిన తర్వాత ఎస్పెషల్లీ మధ్యాహ్నం పూట మీరు తాంబూలం వేసుకోవడం అలవాటు చేసుకోండి. ఇంకా మీకు గ్యాస్ ఎక్కువగా ఉంది అంటే మీరు దగ్గరలో ఉన్నటువంటి ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ నాడి చూయించుకొని మీ నాడి తగ్గట్టుగా మీరు, ప్రతి ఒక్క వ్యక్తికి డిఫరెంట్ ఉంటుందండి. నేను ఇప్పుడు చెప్పినవన్నీ జనరల్గా మీరు ఇంట్లో చేసుకునేటువంటి గృహ వైద్యం మాత్రమే నేను చెప్తున్నాను. మందులు అనేది మీ దగ్గరలో ఉన్నటువంటి ఆయుర్వేద డాక్టర్ దగ్గర వెళ్ళి మీ పరిస్థితి చూసి మీ నాడీ తత్వాన్ని చూసి వాళ్ళు మీకు ఇచ్చే సజెషన్ వేరే ఉంటుంది. అది పర్సనల్గా అది ఎవరికి వారు డిఫరెంట్గా ఉంటుందండి. ఒకే మందు అందరికీ పనిచేస్తుంటే పనిచేయదు. బట్ మీరు ఇవన్నీ మీరు ఫాలో అవ్వండి, చాలా వరకు మీకు మందులతో పని లేకుండా మీరు చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో మీరు
పెట్టండి, దానికి నేను ఖచ్చితంగా సమాధానం ఇస్తాను. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా మీకు ఒక వీడియో ఇలాంటివి చేయండి సార్ అని చెప్పి పెట్టండి, దానికి నేను ఖచ్చితంగా వీడియో చేసేదానికి నేను రెడీగా ఉన్నాను. ఇలాంటి వీడియోలు మీకు ఇంకా 10 మందికి తెలియజేయడానికి ఈ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టే లైక్ అనే దాని మీద మీరు క్లిక్ చేయండి. నమస్తే.